మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా ఫోటోలు కనిపిస్తున్న సోదరుడు ఇవాళ మదపల్లి మార్కెట్లో విషాదం చోటు చేసుకుంది. చిన్న వయసు ఆరోగ్య సమస్యల కారణంగా షుగర్ బీపీ పెరిగి కాలమరణం సంభవించడం జరిగింది. మొన్న ఆత్మకు శాంతి కలగాలని ఆ అల్లా సమాధిలో జరిగే భయంకరమైన అనుభవాల నుంచి మున్నాను కాపాడాలని మనస్ఫూర్తిగా అల్లాను ప్రార్థిస్తూ వారి కుటుంబానికి మన ఛానల్ సయ్యద్ షాతాజ్ తరపున ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఇక ముందుగా అశోక్ గారు, సయ్యద్ షాతాజ్ భాయ్, మహారాష్ట్ర కాయల గురించి ఇన్ఫర్మేషన్ చెప్పు, నువ్వు చెప్తే మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అన్న. ప్రస్తుతం అయితే అక్కడ టమాటాలు లోకల్ టమాటాలు స్టార్ట్ అయ్యాయి. కాకపోతే అక్కడ కూడా ఒక 10-12 రోజుల తర్వాత దిగుమతి తగ్గవచ్చు అంటున్నారు. టోటల్ అక్కడ కూడా మెయింటైన్ చేయలేదు కాబట్టి వైరస్ కూడా ఉంది. 10-12 రోజులు దిగుమతి తగ్గవచ్చని అంటున్నారు, కానీ అది ఊహాజనితమైన అంచనాలే. చూడాలి, కాలం ఇలా నిర్ణయిస్తుంది. ప్రస్తుతం అయితే అక్కడ లోకల్ టమాటాలు స్టార్ట్ అయ్యాయి. ఉత్తర భారత దిగుమతులు కూడా మన నుంచి తగ్గిపోయాయి. ఆగస్టు 30 5,000 రూపాయల బాక్స్ ఎర్రి గొర్రెలు రైతులు రెడ్డి యశ్వంత్ గారు. సెప్టెంబర్ 27 రైన్ స్టేట్ టమోటా రేట్ అక్టోబర్ 10 600 to 900 పక్క 100% స్మాల్ బాగ్. సెప్టెంబర్ 27వ తేదీన మన రాష్ట్రంలో వర్షం పడుతుంది. అక్టోబర్ 10 నుంచి చిన్న బాక్స్ 600 నుంచి 900 వెళ్ళే అవకాశం ఉందని గణేష్ గారు కామెంట్ పెట్టారు. అన్న, టమోటా ధర సంగతి ఎలానో ఏమో తర్వాత ఆలోచిద్దాం, భగవంతుడి కృప ఎలా ఉందో చేద్దాం, కానీ వర్షం మాత్రం కావాలి మనకు. వచ్చే ఏడు పంటలు పండాలన్నా, మనుషులు నీళ్లు తాగాలన్నా వర్షం రావాలి. ఇప్పటికే చాలా చోట్ల బోర్లు నిలిచిపోయాయి. ఇంకా వర్షాలు పడకపోతే వేసవికాలం ముందే తీవ్రమైన నీటి కొరత మనం ఎదుర్కోవాల్సి రాదు. కాబట్టి అందరి విజ్ఞప్తి చేస్తున్నాను, ముస్లింలు బహిరంగ ప్రదేశాలకు వెళ్ళి నమాజ్ చేయండి, హిందువులు ఇళ్లలో వరుణ జపాలు, గుళ్ళల్లో వరుణయాగాలు చేయండి, క్రైస్తవులు కూడా ప్రార్థించండి. వర్షం కావాలి. మనం వర్షం పడకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక గణేష్ అగ్రికల్చర్ గారు, హలో ఫార్మర్స్, ఎంజాయ్ అక్టోబర్ 10 డేట్ స్మాల్ బాక్స్ 600 to 900 పక్క 100%. అక్టోబర్ 10 తర్వాత చిన్న బాక్స్ 600-900 పక్కా పెడుతున్నాను 100%. అంటే దీనికి 2 రిప్లై కామెంట్లు వచ్చాయి. రాజ్ ది గ్రేట్ గారు, గోవిందా కామెంట్ పెడితే లేదు బ్రో, శ్రీనివాస నామస్మరణం సర్వపాపహరణం, కానీ పక్కా ధరలు మాత్రం 100% అంటూ గణేష్ గారు మళ్ళీ రిప్లై ఇచ్చారు. ఇక మనం మరొక పరిశీలిస్తే శ్రీను గారు, అన్నా ఈరోజు నేను 3వ కోత కాయలు 50 పెద్ద బాక్సులు అంగన మండి తీసుకుని వచ్చాను. క్లాస్ కాయలు మావి 340 రూపాయలు వెళ్ళాయి. చిన్న బాక్స్ బెటరా లేదా పెద్ద బాక్స్ బెటరా? నా వరకైతే పెద్ద బాక్స్ బెటర్ అన్నా, మరి మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి. జూలైలో 1000 అన్నా, ఇది ఆగస్టు కదా. యశ్విత గారు, అన్నా వీడియో ఇవాళ పెట్టింది నేను పాత వీడియో అప్లోడ్ చేయకూడదు మర్చిపోయాను, ఇవాళ చూసి అప్లోడ్, అందుకే దానిపైన డేట్ కూడా వీడియో క్రింద మీరు చూడండి. అన్నా, కొన్ని మార్కెట్లో చిన్న బాక్స్ 250 నుంచి 300, 310, 320 నుంచి 350 వెళ్తున్నాయి కదా. మరి చిన్న బాక్స్తో పోల్చుకుంటే పెద్ద బాక్స్ ఎంత పోవాలి? 350, 170, 520. కానీ చిన్న బాక్సుల చోట పెద్ద బాక్సులు లేవు. కొన్ని మార్కెట్లు మదనపల్లిలో పూర్తిగా చిన్న బాక్సులే. కోలారు, చింతామణి, పొంగునూరు, పలంనేరు, వడ్డేపల్లి, కలకడ చెప్పాల్సిన పనే లేదు. శ్రీను గారు, అన్న క్షమించారు, మరొకటి పరిశీలిస్తే వాట్ ప్రైసెస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ సెప్టెంబర్ 20? కార్తీక్ గారు, నో ఎక్స్పెక్టెడ్ బ్రో, ఓన్లీ వెయిట్ అండ్ సీ. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిక్లరేషన్. 460 మొలక చెరువు టాప్, మిట్టపల్లి మహాదేవరెడ్డి గారు, మేబీ పడి ఉండొచ్చన్నా. నేను వీడియో పెట్టిన సమయానికి నాకున్న సమాచారం 400. ఏమి అంగల్ డౌన్ అవుతుంది బ్రో, ఎనీ రీజన్? ఎన్టీఆర్ నాయుడు గారు, అంగళ్ళు మారిన ప్రస్తుతం టమాటాల నాణ్యత లేదన్నా, ఎక్స్పోర్ట్ కాయలు ఆగడం లేదు, ఎందుకంటే తోటల మెయింటెనెన్స్ లేదు, ఊజికాయలు ఎక్కువగా ఉన్నాయి, విపరీతమైన ఎండలు మన వైపు. అక్కడ ఉత్తర భారతంలో వచ్చే లోకల్ టమాటాలు చాలా బాగున్నాయి, నాణ్యత బాగుంది. వాటి ముందు మన కాయలు ఆగడం లేదు. 2 రోజుల తర్వాత టమాటాలు మెతకైపోతున్నాయి, అందుకే ఎగుమతులు కూడా ఆగిపోయాయి. ఇదివరకు అన్నదాంట్లో ఆడడం జరిగింది. అంగళబాటు వై డౌన్ రీజన్ ఏంటన్నా ఇదే కారణం అన్నా. ఉత్తర భారతదేశానికి ఎగుమతులు ఆగిపోయాయి, మన కాయల్లో నాణ్యత లేదు, ఊసికాయలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే క్వాలిటీ ఉన్న కాయలు 300, 350, 370 వెళ్ళాయి వాళ్ళ అంగళ మార్కెట్లో. అవి అయితే ఎక్స్పోర్ట్ ఆగుతాయన్నా. ఈ 250, 270
280 ఆగడం లేదు. ఇక రెడ్డయ్య గారు, హలో సయ్యద్ భాయ్, చిన్నమండి సెటిల్మెంట్ రేట్ 420, తమిళనాడుకి 5, తిరుపతికి 3 లోడ్ అయ్యాయి. ఇప్పుడు ప్లాంటేషన్ ఏ ఏరియాలో ఎక్కువగా జరుగుతుందో ఇప్పుడు ప్లాంటేషన్ చేసుకోవచ్చా? కొన్ని ప్రాంతాల్లో అయితే ప్లాంటేషన్ ఆల్రెడీ జరిగిందన్నా ఇప్పుడు ప్లాంటేషన్ చేసుకోవచ్చా అంటే అది మీ ఇష్టం. నీళ్ళ తల్లి సహకరించాలి, దేవుడు కరుణించాలి, మన బోర్లలో నీళ్లు ఉండాలి ముఖ్యంగా. దాన్ని బట్టి ప్లాంటేషన్ చేసుకోండి. కానీ పంట మార్పిడి చేయండి. అన్నదాతలు పదే విజ్ఞప్తి చేస్తున్నాను. టమోటాల్లో జాగ్పాట తగిలితే లక్షలు కొమ్మరిస్తాయి, కోట్ల కోడీసులు అయిపోతామని చెప్పి పంట మార్పిడి చేయడం లేదు. చిన్నప్పుడు మేము పాఠాలు చదువుకునేది పంట మార్పిడి చేస్తే భూమికి సత్వం ఉంటుందని. ఇలా పంట మార్పిడి చేయడం ఒకే పంటను మనము నిరాటకంగా వేస్తుంటే మాత్రం భూములు చౌడైపోతుంది, భవిష్యత్తులో పంటలు పండవు, నేలలు పనికిరావు. అన్నదాతలు ఆలోచించండి, పంట మార్పిడి చేయండి. 3 నెలలు గ్యాప్ ఇచ్చాం కదా మళ్ళీ టమాటా వేసుకోవచ్చు అని మాత్రం చేయొద్దండి. ఆ టమోటా పంటను వేరే పంటను పెట్టి మళ్ళీ టమోటా పంట ప్రయత్నించండి ప్లీజ్. దయచేసి మీకు మరీ విజ్ఞప్తిస్తున్నాను. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఫార్మర్స్. డోంట్ ప్లాంటేషన్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ వెజిటేబుల్. యశ్వంత్ రెడ్డి గారు, రాయ్ సైదన్న 2000 బాక్సులు అమ్మిన తర్వాత ఈ 3 సంవత్సరాలు ఏమాత్రం డబ్బులు సంపాదించలేకపోతున్నాం. 300 బాక్సులు అమ్మినా కానీ డబ్బులు రావడం లేదు. కారణం ప్రొడక్షన్ ఎక్కువ. 3 లేదా 4 కటింగులు సుమారు పాడు రేట్లు అమ్ముతుంది. మిగతా కాయలు 100, 80, 60 వేస్తున్నారు. కూలీ, ట్రాన్స్పోర్ట్, కమిషన్లకే సరిపోతుంది. 2000 రూపాయలు ఏ ముహూర్తాన్ని అమ్మారో కానీ ఆ తర్వాత రైతులు ఏం డబ్బులు సంపాదించలేకపోతున్నాము ఈ 3 సంవత్సరాలలో. తోటలు ఇప్పుడు ప్రస్తుతం తోట కూడా 3-4 కటింగ్లు మాత్రమే టాప్తలు పడుతున్నాయి. ఆ తర్వాత 4వ కోత నుంచి 120-60 మాత్రమే వేస్తున్నారు. ఈ ధరలు పెడితే కూలీలకి, ట్రాన్స్పోర్ట్కి, కమిషన్కి సరిపోతుంది. వాస్తవమే కదా. నిత్యావసర సరుకులు అన్ని రేట్లు భారీగా పెరిగిపోతున్నాయి. ఒక టమోటా రేట్లు మాత్రం మరింత తగ్గే అవకాశం ఉంది. ఎందుకు? శివకుమార్ గారు విషాద చక్కెర వేశారు. అన్న టమోటా కావాల్సినంత ఉన్నాయి, చక్కెర లేదు, నూనె లేదు, బేళ్ళు లేవు. అందుకే కూరగాయలతో పాటు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నా టమాటాలు పెరగడం లేదు. ఎందుకంటే కావాల్సిన టమాటాలు ఉన్నాయి, డైలీ మా టమాటాలు వస్తున్నాయి. హాయ్ అన్నగారు, మీ కామెంట్లు నా సమాధానం వీడియో ఎందుకు చేయలేదన్నా? నైట్ 1 గంట వరకు ఎదురు చూశాను. నార్త్ సైడ్ టమోటా స్టాక్ పెరుగుతుంది అన్నావు, కానీ అనంతపూర్లో స్టాక్ తగ్గుతుంది. ఈ రేట్స్ ఉంటాయా, తగ్గుతాయా, పెరుగుతుందో చెప్పండి అన్నగారు. అనంతపురం టమాటాలు కానివ్వండి, మన మదనపల్లి అంగళ టమాటాలు కానివ్వండి, ఉత్తర భారత దిగుమతికి కాయలు ఆగడం లేదు, నాణ్యత తగ్గాయి. ఉత్తర భారతంలో ప్రస్తుతం దిగుమతి పెరుగుతుందన్న అక్కడ ఒక 10-15 రోజులు దిగుమతి పుంజుకునే అవకాశం ఉంది. కాకపోతే అక్కడ కూడా 10 రోజుల తర్వాత సరుకు తగ్గుతుంది అని ఇటువైపు వ్యాపారం చెప్పారు, కానీ అది కాలమే నిర్ణయించాలి. ధర తగ్గుతుందా పెరుగుతుందా అంటే అనంతపురం మార్కెట్లో స్టాక్ తగ్గే వరకు ధరలు పెద్దగా పెరిగే అవకాశాలు. ఒకవేళ ఉత్తర భారతం దిగుమతులు ఆగిపోయినా కూడా స్టాక్ తగ్గితే తమిళనాడుకు, ఇటు మన ఒడిస్సా, కలకత్తాకి ఏమైనా అవకాశం ఉంటే ధర పెరిగే అవకాశం ఉంది. ఏందన్నా మీ వాయిస్ అలా ఉంది? ఉదయాన నిద్రమత్తులు లేచి వీడియో చేశారన్నా, అందుకే అలా అనిపించింది. ఇక మొన్న కేఎల్డి గారు, భాయ్ 2020 టమోటా వద్దు బ్రో, ఇంకా 3 నెలలకు సరిపడా సరుకు ఉంది. ఇప్పుడు జరిగే ప్లాంటేషన్కి అది ఫిబ్రవరి వరకు మాడి రావాలి. సరుకు ఎలాగో అలాగా వస్తుంది. నాట్లు ఎక్కడ ఎక్కువగా పడుతున్నాయో ఒకసారి మీకు తెలిసిన సమాచారం ఒకసారి తలపైకి. ఏం చెప్తారు రెడ్డయ్య గారు ప్లాంటేషన్ గురించి? ఓ తిక్క రైతులారా, మిమ్మల్ని తిక్కుల్ని చేసి కొనుక్కుంటున్నారు, అన్నీ ఒక్కడే వేస్తున్నారు. వాట్ అబౌట్ రిమైనింగ్ బయర్స్? శ్రీకాంత్ రెడ్డి గారు, అక్కడ బయర్స్ ఉన్నారు. నేను వీడియో ఆయన వైపు పెట్టాను. మరి ఆయన వేసిన ధరలు ఇతరత మండి పొచ్చు ధరలు ఏమి వ్యత్యాసం ఏమీ లేదు. మీరు అనుకుంటూ ఉంటారు మండి వాళ్ళు సరుకులు వ్యాపారాలు తక్కువ ధరలు వేస్తుంటే అలా ఏం లేదన్నా. అక్కడ నేను వీడియో రెండోది వాస్తవం చెప్పాలంటే అంగళ్ళు బయర్స్ చాలా వరకు తగ్గిపోయారు. ఉత్తర భారత ఎగుమతులు లేవు. ఆయన ఒక్క మండి మాత్రమే కాదు. ఆయన ఎందుకు నేరుగా ప్రత్యక్షంగా మాట్లాడుతూ మోహన్ రెడ్డి ఇవాళ చెప్పడం జరిగింది. మిత్రుడు సోదరుడు మోహన్ రెడ్డి, బహుశా ఆయన మండి రేపు లాస్ట్ అవ్వచ్చు, లేదా ఇంకో 2-3 రోజులు. మొత్తం మంగళ మాటలు తొలిసారి ఆయన మండిని రేపు ఎల్లుండు క్లోజ్ అవ్వచ్చు. మీరు ఇబ్బంది పడకండి.
ఇక మన మరొకటి పరిశీలిస్తే చొక్కాలకుండా తేలిగ్గా తొందరగా డబ్బు సంపాదించాలంటే, ధనవంతుడు కావాలంటే టమోటా 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 గుండూరు రామ్ గారు. కానీ డబ్బులు పోవాలన్నా కూడా అదే కారణమన్నా ఈసారి చాలామంది నష్టపోయారు. మదనపల్లి ఎన్ని భాషలు వస్తున్నాయన్న వినయ్ కుమార్ గారు, సారీ బ్రో, ఆ లెక్కలు ఎక్కడ తేలవు. ఇక శివకుమార్ గారు, అన్న టైం బాగాలేకుంటే అన్నీ అపశకునాలే అంటారు. అది సోదరు నిజమైంది. యుద్ధం ఒకటి జరగడం, రైతులు కొని ప్రతి వాటికి రేట్లు పెరగడం ఒక ఎత్తు అయితే, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి భారీ భారీ ప్లాంటేషన్ చేశారు. దానికి తోడు ఇండియా వ్యాప్తంగా లోటు వర్షాలు పడలేదు. ఇలా ఒకదాని మించి మరొక సమస్య వచ్చి రైతుకు మనశ్శాంతి లేకుండా చేశాయి. అన్నిటికీ రేట్లు ఉన్నప్పటికీ కేవలం టమోటాగా మాత్రమే రేట్లు లేకపోవడం రైతులకు దెబ్బతీసిన 2026 చెప్పడంలో తప్పు లేదు. చాలామందిని చూశారన్నా పంట పెట్టి నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. టైం బాగాలేకపోతే అన్నీ అపశకునాలే. యుద్ధం ఒకటి జరగడం, రైతులు కొని ప్రతి వాటికి రేట్లు పెరగడం, అయినా ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి భారీ భారీ ప్లాంటేషన్ చేయడం, దీని తోడు వర్షాలు లేకపోవడం, ఒకదాన్ని మించి మరొక ప్రాబ్లం వచ్చి రైతులకు మనశ్శాంతి లేకుండా చేశాయి. వాస్తవం. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహదాద్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ. మరొక్కసారి దివంగతుడైన ఎస్పీజీ మున్నాను మరొకసారి స్మరించుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని మదనపల్లి మండి యజమానుల సంఘం తరపున, మన యూట్యూబ్ ఛానల్ సయ్యద్ తరపున తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని, సమాధిలో జరిగే భయంకరమైన అనుభవాల నుంచి అల్లా అతన్ని రక్షించాలని, కాపాడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వేడుకుంటూ, జై హింద్, జై జవాన్, జై కిసాన్, జై ఎన్టీఆర్.